ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలలో ప్రధానమైనది రైతు రుణమాఫీ. ఆ రుణమాఫీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రుణమాఫీ కోసం దాదాపు 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన కమిటీ నివేదిక ఇవ్వడంతో రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం అర్హులను గుర్తించే పనిలో పడింది. నిధుల లభ్యత లేని కారణంగా అర్హులకే రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపచేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రుణమాఫీ కోసం అవసరమయ్యే 31,000 కోట్లకు ప్రభుత్వం ఇప్పటికే 10,000 కోట్లను సిద్ధం చేసుకుంది. టీజీఐఐసీ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి మరో 10,000 కోట్లను సమీకరించనుంది. రుణాల రూపంలో మరో 10,000 కోట్లను ఏర్పాటు చేసుకోనుంది. ఒకే దఫాలో 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టులోగా ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ పథకం ప్రధాన కారణమైంది. గత ప్రభుత్వ రాష్ట్ర సమితి ప్రభుత్వం రుణమాఫీ విషయంలో పిల్లి మొగ్గలు వేయడంతో అలాంటి పరిస్థితి తలెత్తకూడదని రేవంత్ ప్రభుత్వం కట్టుదిట్టంగా అడుగులు వేస్తోంది. నిధుల లభ్యత లేకపోయినప్పటికీ ఉన్న వరుసల ఆధారంగా నిధులను సమీకరించనున్నట్టుంది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం కాకముందే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే ఈ రైతు రుణాల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులను మొదట మినహాయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రజాప్రతినిధులు మినహా మిగతా వారందరి రుణాలను మాఫీ చేసేందుకే ప్రభుత్వం ముందుకు వేస్తోంది. రుణమాఫీ కోసం అవసరమయ్యే 31,000 కోట్లకు ప్రభుత్వం ఇప్పటికే 10,000 కోట్లను సిద్ధం చేసుకుంది. టీజీఐఐసీ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి మరో 10,000 కోట్లను సమీకరించనుంది. రుణాల రూపంలో మరో 10,000 కోట్లను ఏర్పాటు చేసుకోనుంది. ఒకే దఫాలో 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టులోగా ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీ కీలక అప్డేట్ వచ్చారు. దీనిపై అమలుపై సర్కార్ కీలక తీసుకుని రైతు రుణమాఫీని ఇప్పటికే అమలు చేస్తామని ఆగస్టు 15 లోపల చేస్తామని అయితే ప్రభుత్వం మాటిచ్చిందో అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. దీనికోసం పూర్తిగా అధికారులు కసరత్తు చేశారు. దీని ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమోదించాల్సి ఉంది. మరో 1-2 రోజుల్లో సీఎం దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే రుణమాఫీ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని, ఆగస్టు చివరికల్లా రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెల్లడించడం జరిగింది. రైతు పంట రుణమాఫీకి 31,000 కోట్ల కంటే ఎక్కువ అవుతుందని కడుపు కట్టుకొని నిధులను సమీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే 9,000 కోట్లు వ్యవసాయ శాఖకి ఇచ్చామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. అయితే రుణమాఫీకి అవసరమైన నిధులు సమీకరణ చేపడతామని వారు చెప్పడం, అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని తేల్చేందుకు రైతులు, రైతు సంఘాల మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామన్నట్టు కూడా వెల్లడించారు. అయితే నేడు ఖమ్మం నుంచి రైతు సమావేశ నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణ శుక్రపడుతున్నట్టు కూడా మంత్రి తెలపడం జరిగింది. ఆగస్టు 15 నాటికి ఒక్కో రైతుకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన కూడా మనకు తెలిసింది. అయితే మొత్తానికి ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా సాగివ్వకుండా పూర్తిగా రైతు రుణమాఫీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సరేనా? రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.